మీకు ఇంకా ప్రాక్టికల్ గా మోర్ ప్రాక్టికల్ అన్నావు కాబట్టి దాని విషయంలో చెప్తాను. ఇక్కడ దేవుణ్ణి సాటిస్ఫై చేయటం అనేది ఎప్పటికి ఎలా ఉంటదంటే, నువ్వు చెయ్యగలిగిన స్థాయి, నువ్వు చేయలేని స్థాయి అని రెండు మెట్లు ఉంటాయి. నువ్వు చేయగలిగిన స్థాయిలో నువ్వు చేస్తూ సంతృప్తి పడతావు. అమ్మయ్యా, ఈ రోజు నేను దేవుని ఇష్టంలో ఉన్నాను, దేవుని చిత్తంలో చేశాను. చెయ్యలేని స్థాయిలో దేవుడు నీ నుంచి అడిగినప్పుడు నువ్వు చెయ్యగలవా లేదా పరీక్షించుకో. అంటే ఒక తప్పు, ఒక శరీరం, ఒక లోకం, ఒక కోరిక, ఈ నాలుగు నీ ముందు నిలబడినప్పుడు నువ్వు దేవుని ఇష్టం, దేవుని చిత్తం చేయగలవా? ఎందుకు? నీ మనస్సాక్షి ఏమో వద్దని చెప్తుంది, చేయొద్దని చెప్తుంది. శరీరం ఏమో ఇప్పుడు అవ్వకపోతే కుదరదంట. లోకమేమో నీ అంత ఎర్రోడు లేడని చెప్తుంది. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు దేవుని ఇష్టం కొరకు నువ్వు సిలువ వేసుకో అని చెప్తాడు. ఇక్కడ దేవుణ్ణి సంతోషపరచడం ఏంటి అనేది నీకు తెలిసినంతగా ఆ టైంలో నీ పక్కోడికి తెలియదు. నీ పక్కన పాస్ ఉంటే మీ పాస్ గారికి కూడా తెలియదు. ఎందుకంటే దేవుడు నీకిస్తే పరీక్ష వేరు, నీకిచ్చే క్వాలిఫికేషన్ వేరు, నీకిచ్చే సామర్థ్యం వేరు, నీకిచ్చే అనుభవం వేరు. ప్రతి వ్యక్తిని ఆయన తన పోలికలోకి చేయాలనే ఆశపడతాడు, మరొకడు పోలికలో కాదు. కాబట్టి నిన్ను దేవుని సాటిస్ఫై చేసేలాగా ప్రైమరీ కండిషన్స్ నుంచి సెకండరీ కండిషన్స్ లోకి పెంచేటప్పుడు నువ్వు చెయ్యగలిగిన స్థాయిలో నుంచి నువ్వు చెయ్యలేని వాటిని చేయించే స్థాయికి తీసుకొస్తాడు. ఆ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభా ఇది నా వల్ల కాదు, నువ్వు నన్ను తీసుకెళ్ళు, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నన్ను విడిపించు, నువ్వు నన్ను బలపరచు, నీ వలన అయితే నేను గెలుస్తానని ఆయన పాదాల దగ్గర పడడం నేర్చుకోవాలి. అంతేగాని నువ్వేదో సాధించి గెలిచేద్దామనేటువంటి తాపత్రయంతో ఏ పని చేసినా మనం ఓడిపోతాం. సో నేను చెయ్యలేని ప్రతి పరిస్థితుల్లో నేను చెయ్యలేకపోతున్నాను నా ఏడుపే ప్రార్థన, నువ్వు చేయించటానికి నాకు సహాయం చేయ ప్రభా అని ఆడడమే విజ్ఞాపన. ఆ చెయ్యలేకపోతున్నాను దానికి నా హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇష్టమైన రీతిగా మొర్ర పెట్టి అంగలార్చటమే ఆయన నా నుంచి కోరుకునేటువంటి సమర్పణ. ఈ మూడు ఆ టైంలో జరుగు. రెగ్యులర్ గా ప్రాక్టికల్ గా నీకు ప్రోటోకాల్ ఏమి ఉండదు, దానికి ప్యాసేజ్ 1 2 3 4 5 6 స్టెప్లు ఏమి ఉండవు. ఆ టైంలో నేను నడిపిస్తాడు. చెయ్యలేని విషయాలని నీ చేత చేయించడానికి దేవుడు ప్రయత్నం చేయటం. యోబు జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏవి కూడా అతను చేయగలిగినవి కావు, చెయ్యలేనివి. వాటిని ప్రార్థన చేసుకునేటప్పుడు యోబు జీవితం మనకు స్పష్టమైన రియల్ ఫైట్ మనకు చూపిస్తుంది. ఇలా ఉంటాడా మనిషి, ఇలా ఉండొచ్చా దేవునితో అనే జీల్ మనకు తెలుసు. అలాగే ప్రతి క్యారెక్టర్లోనూ ఆ విషయాలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి చూపిస్తాయి. వాటి ద్వారా మనం ఏం చేయాలి, నన్ను ఎలా నడిపిస్తాడో దేవుడు అనేది నీ అభ్యాసంలో దేవుడు నిన్ను నడిపించే పద్ధతి మీద ఆధారపడుతుంది. దానికి వాక్యం చదువుతునేటప్పుడు వాక్యము వినడం వేరు, వాక్యం చదవడం వేరు, వాక్యం చదువుతూ వినడం వేరు, వాక్యం అర్థం చేసుకుంటూ అన్వయించుకోవటం వేరు. వాక్యం అవతల వాళ్ళకి ఒకలా కనపడద్ది, ఒకలా వినపడద్ది, ఒకలాగా అర్థం అవుతుంది, కానీ నీకు వేరేలాగా ప్రత్యక్షపడుతుంది. ఎప్పుడు నువ్వు వాక్యానుసారమైన జీవితానికి ప్రయాసపడితే క్రీస్తు యొక్క తత్వం నీకు అర్థమయ్యే కొద్దీ, క్రీస్తు పరిణితిలోకి నేను పెంచే కొద్దీ నీ లైఫ్ స్టైల్ మీద దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అక్కడ మనం చెప్పేదిగా ఉండదు, చేసేదిగా ఉంటుంది. అక్కడ మనం చెప్పేది అంతా తగ్గిపోయి చేసే స్థాయిలో నిన్ను నువ్వు చచ్చిపోవటం, నువ్వు నన్ను అణుచుకోవటం, నువ్వు కోల్పోవటం, నిన్ను నువ్వు పోగొట్టుకోవటం నేర్చుకుంటాం. సో నీ ప్రాణము సహా ద్వేషించే స్థాయికి నువ్వు వెళ్ళిపోయినాక నీకు అవతలోడు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే, పొందినా ఒకటే, రాకపోయినా ఒకటే, ఏం పెద్ద ఫరక్ పడదు. ఆ స్థాయికి నీ ఆత్మీయతను ఎదగలిగిన రోజు నీ చేత గొప్ప పాఠాలకు తీసుకెళ్తాడు, గొప్ప మెట్లు ఎక్కిస్తాడు, గొప్ప స్థితికి నడిపిస్తాడు. సో డోంట్ ఎవర్ కంపేర్ విత్ ఎనీ అదర్ పాస్టర్స్, ఎనీ అదర్ ప్రీచర్స్, ఎనీ అదర్ పీపుల్స్ టెస్ట్ మనీస్ ఇన్ అకార్డింగ్ విత్ యువర్ లైఫ్. అన్ని మారిపోతా ఉంటాయి. నా స్థాయిలో నన్ను మార్చడానికి దేవుడు నన్ను కొట్టిన దెబ్బలు, నన్ను నలగొట్టిన స్థితి వేరు. అది నీకు ఇవ్వక్కర్లా, ఎందుకంటే నువ్వు మంచి బాటప్లో ఉండుంటావు. నేను పెద్ద ఎదవని, అందుకు నన్ను ఆ స్థాయిలోకి తీసుకెళ్లి నన్ను నలగొట్టాల్సి వచ్చింది. నువ్వు అంత మంచోడు అయ్యి ఉంటే నీకెందుకు పెడతాడు ఆ పరీక్ష? సో నీకిచ్చే విలువైనటువంటి శ్రమ నువ్వు తట్టుకోగలిగింది ఉంటుంది, అవతల వ్యక్తికి ఇచ్చేది అతను తట్టుకోగలిగింది ఉంటుంది, నాకు ఇచ్చే దారి నేను నేర్చుకునేదిగా ఉంటుంది. కాబట్టి ఇట్ డిపెండ్స్ అండ్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్ టు ద పర్సన్ అండ్ ప్రాస్పెక్ట్ టు ద ప్రాస్పెక్ట్. సో అట్లా మీరు వాక్యాన్ని జాగ్రత్తగా పరీక్షించుకుంటూ, ఈ వాక్యం నేనైతే ఏం చేస్తాను, నాకైతే ఎలా, నేనైతే ఈ స్థితిలో ఎలా బతుకుతాను, నేను ఈ పరిస్థితి వస్తే నేను ఎలా దాన్ని ఎదుర్కోగలను, అట్లా మిమ్మల్ని మీరు ప్రతి విషయాన్ని పరీక్షించుకోండి. ఇతరులకు చెప్పడానికి కాదు, నేను చేయటానికి అనేటట్లుగా ఆలోచించండి. అప్పుడు మీ ప్రాస్పెక్షన్ అంతా మారింది.